హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాష్ అండ్ బ్లాగ్స్. మా ఆయన సండే రోజు ఫ్రాన్స్ తెచ్చారండి. ఏం చేద్దామని ఆలోచిస్తుంటే ఇట్లాగ డిఫరెంట్గా చేద్దాము. మా అమ్మమ్మ రెసిపీ అండి, చాలా బాగుంటుంది. వంకాయ వేసి మా ముస్లిం స్టైల్లో చేసి చూపిస్తాను మీకు. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది, ట్రై చేయండి. నెక్స్ట్ ప్రాసెస్, ఇప్పుడు మనము కడారి దాంట్లో ప్రాన్స్ తీసుకొని బాగా నీట్గా కడిగేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఉడకబెట్టేసుకున్నాము. తర్వాత అది పక్కన పెట్టేసుకున్నాము. తర్వాత కడాయి తీసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని 2 చీలికలు పచ్చిమిర్చి వేసుకొని కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని త్వరగా ఫ్రై చేసుకున్నాము. ఇలా డిఫరెంట్గా కాంబినేషన్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఫ్రాన్స్లోకి బెండకాయ కూడా వేస్తారు. మన ప్రభాస్ హీరోకి ఇష్టమైన కర్రీ కదండి. సో నేను ప్రజెంట్ నా దగ్గర బెండకాయ లేవు, సో వంకాయ వేసి చేద్దాము, ఎట్లా ఉంటుందో ట్రై చేద్దాం డిఫరెంట్గా అని చెప్పి డిఫరెంట్గా ట్రై చేశాను. టేస్ట్ మొత్తం సూపర్ వచ్చిందండి. కొంచెం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా దూరగా ఫ్రై చేసేసుకోండి పచ్చివాసన పోయేదాకా. తర్వాత 1 కప్పు టమాటా సన్నగా కట్ చేసుకుని టమాటా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇంకా తర్వాత అది మగ్గిన తర్వాత మనం ఏం చేసి మసాలాలు పసుపు, కారము, ధనియాల పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అది కూడా కొంచెం ఆయిల్ కొంచెం పైకి తేలేదాకా మసాలాలను కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం కదా, చూపిస్తున్న వీడియోలో. ఫ్రై చేసుకున్న తర్వాత మన వంకాయలు ఇలాగా నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. మీరు కావాలంటే గుత్తుగా అయినా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా వేసుకోండి, బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు గుత్తి ఇలాగానే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని దాన్ని గుజ్జు వేసేసుకున్నాము. ఇప్పుడు 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసేసుకోండి. ఇప్పుడు వంకాయ బాగా మగ్గాలండి, కొంచెం బాగా దాంట్లో ఆ మసాలాలు ఆ పులుపు అంతా వంకాయకి బాగా పట్టాలి. పట్టిన తర్వాత చూడండి, ఇప్పుడు ఎసురు కొంచెం మరుగుతున్నప్పుడు మనం ఫ్రాన్స్ వేసేసుకున్నాము. ఆ ఫ్రాన్స్ కూడా కొంచెం బాగా మసాలాలు పట్టేదాకా మనం ఉడికించుకోవాలి. దాంట్లో కర్రీ బాగా ఉడకాలి. ఇంకొంచెం వంకాయ కూడా చూడండి సాఫ్ట్ అయింది, ఇంకొంచెం సాఫ్ట్ అవ్వాలి. చూడండి, ఈ టైంలో కొంచెం మూత పెట్టేసి మగ్గిచ్చేసుకున్నాము. ఇప్పుడు దాంట్లోకి ధనియా, జీరా అండ్ మెంతులు ఫ్రై చేసుకొని పొడి చేసి పెట్టుకున్నానండి. అవి పులుసుల్లోకి వాడితే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. మెంతులు అనేవి అది కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను ఎలా పొడి చేసి పెట్టాలో మీకు వీడియో పెడతాను. లాస్ట్గా కొత్తిమీర వేసేసుకొని బాగా కలిపేసి ఒకసారి పెట్టేసేయండి. నేను ఉప్పు వేయడం మర్చిపోయాను. ఉప్పు వేయడం క్లిప్ మిస్ అయింది చూపించడం మీకు. కావాలంటే ఈ టైంలో కూడా వేసేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు కర్రీ బాగా ఆయిల్ మొత్తం పైకి తేలింది కదా. మన ఫ్రాన్స్ వంకాయ బాగా ఉడికిందంటే అంతేనండి. కొత్తిమీర చల్లేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తినేయడమే. నా ఛానల్ నేను కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.